రాధా, నా దిష్టే తగిలేలా ఉందిరా. ఏంటన్నయ్య ఇది? చిన్నపిల్లాడిలా అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. నువ్వు పదే పదే ఖుషీ గురించి ఆలోచిస్తూ తనని కలవాలని ఆరాటపడుతుంటే ఏ క్షణం నువ్వు ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని చెప్పేస్తావేమో అని నేను నీ గురించి తప్పుగా ఆలోచించాను. నీతో కఠినంగా మాట్లాడి నీ మనసు కష్టపెట్టాను. కాని నువ్వు నాకిచ్చిన మాట తప్పకుండా పెళ్లి చేసుకుంటూ నా పరువు నిలబెడుతున్నావు. నేనిప్పుడు అందరి ముందు గర్వంగా తలెత్తుకుని తిరుగుతాను రాధా. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ సంతోషమే నా సంతోషం అన్నయ్య. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమో అన్నయ్య, తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. పెళ్లి సమయంలో ఆడపిల్లకి ఎంత సంతోషం ఉంటుందో అంత బాధ కూడా ఉంటుంది. నేను అర్థం చేసుకోగలను రాధా. నీ మెడలో తాళి పడిందంటే నువ్వు ఇంకో ఇంటి మనిషివి అయిపోతావు. నీ ఇంటి పేరు మారిపోతుంది. నువ్వు కలిసుండే మనుషులు మారిపోతారు. నీ బాధ్యతలు మారిపోతాయి. ఇప్పటిదాకా నీ కుటుంబం అని చెప్పుకునే మేము నీకు పరాయి వాళ్ళం అయిపోతామమ్మా. అలా మాట్లాడకన్నయ్య. నువ్వెప్పటికీ నాకు పరాయి వాడివి కాదు. అవ్వాలి రాధా. ఇక నువ్వు నీ అత్తారింటి గురించి మాత్రమే ఆలోచించాలి. పుట్టింటి బంధాలు సమస్యలు పట్టించుకోకుండా నీ జీవితం నువ్వు గడపాలి. పుట్టింట్లో నీకెలాగూ సుఖం దక్కలేదు. కనీసం అత్తారింట్లో అయినా నీ భర్తతో కలిసి సంతోషంగా ఉండాలి. ఈ అన్నయ్య కోరుకునేది అదొక్కటేనమ్మా.